పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న లక్కిరెడ్డి శ్రీధర్ రెడ్డిపైకి నివాసాల్లో అవినీతి అధికారులు సోదాలు చేస్తున్నారు. విజయవాడ, నెల్లూరు, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లోని శ్రీధర్ రెడ్డి నివాసాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అనిశా అధికారి రాజేంద్ర వెల్లడించారు. కడప జిల్లా రాయచోటిలోని శ్రీధర్ రెడ్డి మామ నివాసం, సికింద్రాబాద్లోని ఆయన తమ్ముడి నివాసంలో సోదాలు చేశారు. ఇప్పటివరకు సుమారు ₹1 కోటి పైగా ఆస్తులను గుర్తించినట్లు అనిశా అధికారి వెల్లడించారు. నెల్లూరులో కూడా ఆయన పనిచేశారు. నెల్లూరు ఎక్కడైతే పనిచేశారో అక్కడికి ఆస్తులు ఈయన కొన్నారు. నెల్లూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం అన్ని దగ్గర ఆస్తులు కొన్నారు. అది కాకుండా నేను ఫార్మాసిటికల్స్ ఫార్ములేషన్స్ ఈయనకి ఫ్యాక్టరీస్ కూడా సెమినర్లో ఉన్నట్టు కూడా మనకి సమాచారం వచ్చింది. లాకర్స్ కూడాను విజయవాడ 2 లాకర్స్, కాకినాడ 1 లాకరు, సికింద్రాబాద్ 1 లాకర్ ఉన్నది. నెక్స్ట్ కడపలో కూడాను 2 లాకర్స్ కూడా ఉన్నట్టు మనకి సమాచారం వచ్చింది. ఇంకా లాకర్స్ని ఓపెన్ చేయాలి. ఇంకా దర్యాప్తు జరుగుతుంది. సాయంకాలం అయ్యేసరికల్లా మనకి పూర్తి సమాచారం వస్తుంది.